నమస్తే అండి. మీరు చూస్తున్న న్యూ కన్‌స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్‌కి ఉంది. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ పోర్టికో నందు పీవీసీ సీలింగ్ ఇచ్చారు. కార్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. హౌస్ నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండ్ కారిడార్ వదిలారండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో కబోర్డ్స్, ఇంటీరియర్ వర్క్స్ కంప్లీట్ అయినవి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ రేట్ వచ్చేసి 45,000 ఉందండి. మన హౌస్ 154 స్క్వేర్ యార్డ్స్. ఈ ఏరియాలో రెంటల్ పరంగా ఫ్లోర్కి 12,000 రెంట్ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK హౌస్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హౌస్ వెంచర్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ వెంచర్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ వెంచర్లో ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం కిచెన్లో నుంచి వాష్ ఏరియాలోకి వెళ్తున్నామండి. వాష్ ఏరియా కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ వేరే అదర్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇప్పుడు మన కిచెన్లో నుంచి డైనింగ్ హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ప్లస్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక విండో కూడా ఇచ్చారండి. విండో గ్రానైట్ కిటికీలు, మామూలుగా దానికి స్లైడింగ్ డోర్స్ అవన్నీ ఇచ్చారు. మనకి ఇప్పుడు కబోర్డ్స్ వర్క్, మనం ఈ డోర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి. అటాచ్డ్ బాత్రూమ్కి మనకి డ్రెస్సింగ్ రూమ్ కూడా సపరేట్ ఇచ్చారండి. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా గ్రానైట్ విండోస్, స్లైడింగ్ డోర్స్, కబోర్డ్స్, స్లైడింగ్ డోర్స్, పైన కూడా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్, దానికి డ్రెస్సింగ్ రూమ్ కూడా సపరేట్ ఇచ్చామండి. మనం ఈ హౌస్ దగ్గర నుంచి బందర్ రోడ్ కూడా జస్ట్ ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చండి. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇది మనకి అన్ని స్టేర్ కేస్ కూడా గ్రానైట్స్తో వేశారండి. స్టీల్ రైలింగ్ అది ఇచ్చారు. కారిడార్ కూడా చాలా విశాలంగా ఉంది. బయట మనకి పైన కూడా నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వదిలారండి. కారిడార్ కూడా బాగుంటుంది. బయట కూడా వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చు. మెయిన్ డోర్ కూడా చాలా టేక్ వుడ్తో చేశారు. మనం ఇప్పుడు హాల్లోకి వెళ్ళామంటే హాల్లో కూడా గ్రానైట్ విండోలు ఇచ్చారు, స్లైడింగ్ డోర్స్. మనకి ఇది నార్త్ ఈస్ట్ డోర్ ఇచ్చారండి. ఇందులో ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉంది, ప్లస్ నార్త్ డోర్ ఉందండి. నార్త్ ఈస్ట్ కార్నర్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు. హాల్ చాలా స్పేసెస్గా ఉందండి. ఇప్పుడు టీవీ పెట్టుకోవడానికి అది ఫ్రేమ్ కూడా చాలా వుడ్ వర్క్తో చాలా ఇంటీరియర్ డిజైన్ చేశారు. మనం ఇప్పుడు డైనింగ్ హాల్లోకి వెళ్ళాం. డైనింగ్ హాల్లో కూడా కబోర్డ్స్, ర్యాక్స్ ఇచ్చారు. చాలా అందంగా డిజైన్ చేశారండి. డైనింగ్ హాల్ నుంచి కిచెన్లో కూడా పూజా మందిరం ఇచ్చారు. దానికి వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. పైన కిచెన్లోనే అటకలాగా ఇచ్చారండి. అటక్కి కూడా మొత్తం కబోర్డ్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. మన ఈ కిచెన్ నుంచి వాష్ ఏరియాలోకి కిచెన్లో చూడండి, అది కబోర్డ్స్ వర్క్ కూడా చాలా డిజైన్ చేశారు. మన ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇక్కడ కూడా వెంట గ్రానైట్ కిటికీలు, స్లైడింగ్ డోర్స్, కబోర్డ్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా అది వుడ్ వర్క్ చూస్తున్నారు కదండి. దాని మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ విత్ డ్రెస్సింగ్ ఏరియా, సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇది హౌస్ వచ్చేసి మనకు టోటల్గా 2,600 SFT అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 1,300, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 1,300. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్లైడింగ్ డోర్స్ అవన్నీ ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ ఏరియా, కబోర్డ్స్ కూడా స్లైడింగేనండి, చాలా బాగున్నాయి. మనకి ఇది వచ్చేసి 154 స్క్వేర్ యార్డ్స్ గజాల్లో కట్టారు. ఇది బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మనకి. ఇది వచ్చేసి హౌస్ వచ్చి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. కింద టైల్స్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి హౌస్ రేట్ వచ్చేసి మనకి 1,50,00,000 చెప్తున్నారండి. రేట్ అది మాట్లాడుకోవచ్చు. ఈ హౌస్ G+1 బిల్డింగ్ అండి. టోటల్ SFT గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ 2,600 SFT వస్తుంది. ఇది 154 గజాల్లో కట్టారండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు. మీకు రేట్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నారండి. రేట్ అది మాట్లాడుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.